వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. దేవుళ్ళకి పూలు అవి పెట్టి పూజ చేసుకుని దీపారాధన చేద్దామని రెడీ చేస్తున్నాను అనమాట. తాతయ్య చేలో పోయాడు, ఇంకా రాలేదు. అంతలోకి వస్తాడేమో, వచ్చినాక కొబ్బరికాయ కొట్టచ్చులే అని రెడీ చేస్తున్నాను అనమాట. పూలు అవి పెట్టి దీపారాధన చేద్దామని. మల్లెపూలు నిన్న వస్తే కొన్నానండి. రేపు మళ్ళీ పండగ డిమాండ్ అని చెప్పి నిన్నే తీసుకున్నాను. మోర 20 రూపాయలకి ఇచ్చారు. అస్సలు పూలు వేయి పోయట్లేదండి. ఎండలకి పూల చెట్లు అన్నీ పోయినాయండి. మళ్ళీ ఎప్పటికీ లైన్ అవుతాయో తెలియట్లేదు. అవి మళ్ళీ తెచ్చి పెట్టాలి. చెట్లు కూడా బాగా జాగ్రత్తగా పెట్టి పెంచుకోవాలి. మందార చెట్లు కూడా పూలు పూయట్లేదు సరిగా. ఎండలకి 7 వేసిన ఎండలకి అన్నీ పాడైపోయినాయి అన్నమాట. ఇంకా సరే నిదానంగా అంతలో నేను పూజ చేసుకుని దీపారాధన చేస్తే వస్తాడులే. వచ్చినాక కొబ్బరికాయ కొట్టుకొని టిఫిన్ చేద్దామని పులిహార పొంగలి చేశానండి. నైవేద్యం పెట్టుకొని టిఫిన్ కింద తినేసేయచ్చని దీపారాధన చేస్తున్నాను అనమాట. మల్లెపూలు బాగున్నాయండి. 20 రూపాయలకే ఇచ్చాడు. కానీ ఇవాళైతే బాగా రేటు ఎక్కువ చెప్పాడు. పొద్దున కూడా వచ్చాడు. నిన్న కాబట్టి కొంచెం తక్కువకి ఇచ్చారండి. తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవాళ తొలి ఏకాదశికి దేవుళ్ళకి పెట్టుకోవచ్చని. తులసమ్మకు కూడా పెట్టానండి. తులసమ్మకు కూడా మల్లెపూలు పెట్టి ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టుకున్నాను. కడ్డీలు వెలిగించాను. దీపారాధన అక్కడ తెల్లారుజామున చేస్తే తప్పితే ఎండెక్కి తులసమ్మ దగ్గర చేయకూడదు అన్నారండి, సూర్యుడు వచ్చినాక. అందుకని ఎప్పుడు కూడా తులసమ్మకి కడ్డీలే వెలిగిస్తుంటాను. ఎక్కువ పసుపు కుంకుమ పెట్టి ముగ్గులేసి పూలు పెట్టి కడ్డీలు వెలిగిస్తాను అనమాట. తెల్లారుజామున చేసినప్పుడు 5ంటికి బాగా ఎండ రాకముందు, సూర్యుడు రాకముందు అయితే చేయాలంట తులసమ్మకి. ఇంకా అందుకని అదే ఫాలో అవుతున్నానండి. ఎవరో చెప్పారు బాగా తెలిసిన వాళ్ళు. కడ్డీలు మాత్రమే వెలిగిస్తా, దీపారాధన అయితే చెయ్యను. కార్తీక మాసంలో తెల్లారుజామునే చేసేస్తా 5ంటికల్లా. అప్పుడు ఎక్కువ తులసమ్మకే కదండి చేయాల్సింది. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంట్లో దీపారాధన చేశాను. ఇంకా ఆయన వచ్చి స్నానం అది చేశాడండి. స్నానం అది చేసి కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ కొట్టమంటే రెడీ చేసి ఉంచాను అనమాట. అప్పుడు దాకా వెయిట్ చేస్తా. చాలా లేటుగా వచ్చాడు వాళ్ళ చేలో నుంచి. కొబ్బరికాయ కొట్టాడు. పై పంచి అడ్డం అవుతుందండి కొబ్బరికాయ కొడుతుంటే, అది జారి పడుతుంది. ఇంకా హారతి కూడా వెలిగిస్తున్నాను అనమాట నేను, కొబ్బరికాయ కొట్టాడని. కొబ్బరి నీళ్ళు గ్లాసులో పోసేసాడు. ఇంకా హారతి వెలిగించాను అనమాట. అమ్మవారికి అందరికీ హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టాము. పులిహారను పొంగలి నైవేద్యం పెట్టాను గిన్నెల్లో పెట్టి. అది దాటిపోయిందండి. టిఫిన్ టైం కూడా అయిపోయింది. ఇంక వచ్చి స్నానం చేసి చేశాడనమాట. ఇద్దరం దండం పెట్టుకున్నాము కొబ్బరికాయ కొట్టి. ఇంకా తులసమ్మ దగ్గరికి కూడా పోయి దండం పెట్టుకుందామని చెప్పానండి ఆయనతో. పొంగలి, పులిహార పొంగలి నైవేద్యం పెట్టి చూపిస్తున్నాను అనమాట. నైవేద్యం పెట్టానని నేను కూడా ఒకసారి హారతి చూపిస్తున్నాను. ఆయన ఇచ్చాడు ఇంతకుముందు.
బయట ఒకసారి తులసమ్మకి కూడా దండం పెట్టుకొద్దామన్నాను. సరేనని ఇద్దరం వెళ్ళి పొద్దున్నే నేను చేశానండి. తర్వాత ఇద్దరం దండం పెట్టుకున్నాము తులసమ్మకి కూడా. శుక్రవారం సోమవారం చేస్తానండి తులసమ్మకి కూడా తప్పనిసరిగా. బండ్లు కడిగి ముగ్గేసి పసుపు కుంకుమ పెడతాను. మల్లెపూలు కొంచెం అమ్మవారికి పెట్టాను. అస్సలు పూలు పూయట్లేదండి. ఏ పూలు మందార పూలు కానీ ఇయ్యి పూయట్లేదు. కొని పెడితే పెట్టినట్టు, లేకపోతే లేదు. పూలేమి ఇక్కడ దొరకట్లేదు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.